నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు పీక్స్లో ఉన్నాయి. పోలింగ్కు ఇంకా 8 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రచారంలో జోరును పెంచాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలోనే కడపలో రాజకీయం ఎండల కంటే మండిపోతున్నాయి. తనతో రాజకీయం చేయడం అంత ఈజీ కాదని నిరూపిస్తున్నారు షర్మిల. హోమ్ గ్రౌండ్లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ చేస్తోంది. 2 రోజుల నుంచి కడప పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అవినాష్ రెడ్డి, జగన్ పై డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. ఎక్కడా మోమాటాలు పెట్టుకోవడం లేదు. మనుషుల పీకలు కోసే వాళ్ళు ఓటేసేది సిగ్గులేని వాళ్ళే అన్న అభిప్రాయం కల్పించేలా చేస్తున్నారు. వైఎస్ బిడ్డను మీ ఎదుటకు వచ్చి కొంగుపట్టి ఓటు అడుగుతుంటే అన్యాయం చేయకూడదు అన్న భావన కల్పించే విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు షర్మిల. షర్మిల ప్రచారానికి పోరుమామిళ్ళ లాంటి చిన్న పట్టణంలోనే పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. స్థానిక వైసీపీ నేతల సహకారం లేకపోతే ఇది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్, లీడర్ లేరు అంటే వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కూడా క్రమంగా షర్మిల వైపు మొగ్గు చూపుతున్నారన్నమాట. వైఎస్ వివేక హత్యపై మాట్లాడకుండా వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడం కూడా చర్చనీయాంశం అయ్యింది. బహిరంగంగా నేతలు మాట్లాడుకోకపోవచ్చు, కానీ ఈ ఆర్డర్ వల్ల కమాన్ గుసగుస అన్నట్లుగా ఎక్కువ చర్చ జరుగుతోంది. సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పిన విషయాలను మాట్లాడవద్దని, పబ్లిక్ డొమైన్లో ఉన్న వాటిని ప్రస్తావించకూడదని కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవు. అందుకే వాటి గురించి మాట్లాడటం ఆపలేదు షర్మిల, సునీత. ప్రతిరోజు తమ దగ్గరున్న ఆధారాలను బయట పెడుతున్నారు. అవినాష్ రెడ్డికి జగన్ ఉన్నారని గట్టిగా ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. షర్మిల ప్రచారం ఇదే విధంగా మరో వారం రోజులు సాగితే జగన్మోహన్ రెడ్డి పాపం అని అవినాష్ రెడ్డి మీద జాలిపడే పరిస్థితి వస్తుందన్న సెటైర్లు పడుతున్నాయి. షర్మిల డిపాజిట్ కోల్పోవడం తనను బాధిస్తుందని జగన్ వ్యంగ్యంగా ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ తర్వాత ఆయనపైనే సెటైర్లు వేసేలా షర్మిల రాజకీయం నడుస్తోంది. అవినాష్ రెడ్డిపై కడప పార్లమెంటు పరిధిలో కనీసం సానుభూతి కూడా లేదన్న అభిప్రాయం ఉంది. భయంతోనే చాలా వరకు వైసీపీకి ఓట్లేస్తున్నారు. ఈసారి ఆ భయాన్ని బ్రేక్ చేసే పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడపలో షర్మిల గోల్ రీచ్ అయితే వారసత్వం ఆమెకు కట్టబెట్టినట్లే. ఇక మిగతా కుటుంబ సభ్యులు తట్టాబుట్టా సర్దుకోవడమే.